హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లా వ్యాక్స్. ఈరోజు మనం పాలక్ పాటోడి అనే కొత్త వంటకం నేర్చుకుందాం. ఇది ఎంత గొప్ప వంటకం అంటే ఒక కొత్త కోడలి పరువు నిలిపిన వంటకం. చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. వెల్లుల్లిపాయ 4 రెబ్బలు, అల్లం అంగుళం, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయ ఒకటి, కరివేపాకు 2 రెబ్బలు, శనగపిండి 4-5 చెంచాలు, తాలింపు గింజలు ఒక 3 చెంచాలు. తాలింపు గింజలు అంటే తెలిసిందే కదా, చెంచాడు పచ్చెనగపప్పు, చెంచాడు చాయ్ మినపప్పు, 1/2 చెంచాడు ఆవాలు, 1/2 చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ధనియాల పొడి, ఒక 1/2 చెంచాడు జీరా పౌడర్. శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలాగే ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా తొరిగి పెట్టుకోవాలి. తర్వాత చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి మన దగ్గర శుభ్రం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం చెక్కు తీసి చిన్న ముక్కలుగా తొరిగి పెట్టుకున్నవి వేసి, మరీ పేస్ట్లా కాకుండా ఇలాగ కొంచెం బరగ్గా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి 2 చెంచాలు నూనె వేసుకోవాలి. తర్వాత మన దగ్గర సిద్ధంగా ఉన్న తాలింపు గింజలు వేసుకోవాలి. 1 నిమిషం వేగేంత వరకు అటు ఇటు కలియబెట్టుకోవాలి. వేగిన తర్వాత మన దగ్గర సిద్ధంగా ఉన్న కరివేపాకు వేసేసుకోవాలి 2 రెబ్బలు. ఒక 1/2 నిమిషం వేగిన తర్వాత సిద్ధంగా ఉన్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ 2 నిమిషాలు అటు ఇటు కలయబెడుతూ వేగేట్టుగా చూడాలి. ఇప్పుడు కొంచెం ఒక 50% వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసనగా పోయేంత వరకు వేయించాలి. సుమారు 2 నిమిషాలు. బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని మళ్ళీ కలయబెట్టాలి. ఇప్పుడు సిద్ధంగా ఉన్న పాలకూర ముక్కలన్నీ వేసేసుకుని కింద నుంచి పైదాకా బాగా కలియబెట్టి ఒక 3 నిమిషాలు మూత పెట్టాలి. ఇందాక అన్నాను చూసారా, కొత్త కోడలి పరువు నిలిపింది అని. ఏం లేదండి, అది మా అక్కయ్య కొత్తగా పెళ్ళయింది. అత్తగారింటికి కాపురానికి వెళ్ళినప్పుడు అత్తగారింటికి చుట్టాలు వచ్చారట. చుట్టాలు వచ్చినప్పుడు చూసారు, ఇప్పుడు మూత తీసి బాగా కలియబెట్టుకుని మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇంట్లో పాలకూర తప్ప ఏం లేదట. పప్పు చేద్దాం అనుకుంటే కందిపప్పు కూడా లేదట. అప్పుడు నా ఈ ఆలోచన గుర్తుకొచ్చి, ఇదివరకు చేసినప్పుడు తిన్న రుచి గుర్తుకొచ్చి, ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి ఈ పదార్థానికి. ఇలా చేసి పెట్టిందట పాలక్ పాటోడి. బాగా కలియబెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా చేసి పెట్టేటప్పటికి వాళ్ళ అత్తగారు తెగ మెచ్చుకుందట. ఎందుకంటే ఇది మనకి అన్నంలోకి అన్నాదరువులా పనికొస్తుంది, చపాతీల్లోకి పుల్కాల్లోకి కూడా పనికొస్తుంది. ఇప్పుడు కొద్దిగా నీరు పోసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. 2 నిమిషాలు ఉందంటే బాగా మగ్గిపోతుంది. చూసారా, కొంచెం నీళ్ళు వచ్చాయి. ఈ నీరు అంతా ఆవిరయ్యేంత వరకు
ఒక్క నిమిషం బాగా కలియబెట్టి వేయించుకోవాలి. బాగా కలియబెట్టుకుంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం అన్నీ వేగుతాయి, మగ్గుతాయి. ఇప్పుడు మన దగ్గర సిద్ధంగా ఉన్న చెంచాడు ధనియాల పౌడరు, అర చెంచాడు జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా కలియబెట్టాలి. ఇంకొక నిమిషం వేగనివ్వాలి. ఇలాగే అప్పుడు బాగా వేగుతుంది. ఏమైనా మగ్గనివి కూడా ఉంటే బాగా మగ్గుతాయి చక్కగా. ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టి ఒక్క నిమిషం అంతే తీసి ఇప్పుడు బాగా కలియబెట్టి మన దగ్గర ఉన్న శనగపిండి కూడా మొత్తం పదార్థం మొత్తం జల్లుకున్నట్టుగా వేసుకోవాలి. ఒకే చోట వేస్తే సరిగ్గా కలవదు. మనం కలిపినప్పుడు చూసారు, ఇలాగ వేసుకోవాలి. ఇలా వేసుకుని పదార్థం మొత్తం బాగా పైనుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా బాగా అంతా కలిసేటట్టు శుభ్రంగా కలియబెట్టుకుని ఒక్క 2 నిమిషాలు అయిపోయింది. ఇంకేముంది, చివరికి వచ్చేసింది. 2 నిమిషాలు మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో మంట ఉంచి కట్టేయటమే. అయిపోయింది. అద్భుతమైన పాలక్ పాటోడి రెడీ. చూసారా, కలరు అన్నీ బాగున్నాయి. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఒకసారి చేసుకు చూడడానికి తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.